వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండను తవ్వి ఎలుకను కాదు కదా చీమను కూడా పట్టలేరు. ఏపీ ప్రభుత్వం టీడీపీపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుందన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. టీడీపీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు. టీడీపీ ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎద్దేవా చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. సూర్యాపేట పాలిటెక్నిక్ కళాశాలలో కనుమరుగైన కనీస అవసరాలు. అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థులు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు. రోడ్లు వంతెనలు కొట్టుకుపోవడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు. పక్కదారి పడుతున్న పేదల బియ్యం. అక్రమ రవాణా చేస్తున్న 125 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇసుమంతైన అవినీతి జరగని చోట కేవలం తెలుగుదేశం పార్టీకి మరకలు పూయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందుకోసం కొండను తవ్వాలని భావిస్తున్న జగన్ కు ఎలుక కాదు కదా చీమ దోమ కూడా దొరకదని, ఆయన ప్రయత్నం వృధా అవుతుందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన కుటుంబంతో విదేశాల్లో సేద తీరుతున్న చంద్రబాబు తన నివాసానికి వచ్చిన పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడిన వేళ పలువురు నేతలు ఆయనతో తాజా రాజకీయాలపై చర్చించారు. అవాస్తవ ఆరోపణలు చేస్తూ టీడీపీకి అవినీతిని అందించాలని చూస్తున్నారని, అది వారికే తగులుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు టీడీపీ అన్ని వేళలా ప్రజల పక్షమేనని, పక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు శ్రమించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు లేని ఆ ఆరోపణలను తిప్పికొట్టాలని ఆదేశించారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో టీడీపీ వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పందించని టీడీపీ ఇప్పుడు పార్టీ మారిన రాజ్యసభ సభ్యులపై మాట్లాడే హక్కు లేదని అన్నారు. ప్రజల చేత నేరుగా ఎన్నుకున్న గత ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకొని టీడీపీ ఇప్పుడు మాత్రం స్పందించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీడీపీ ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని, లేదా అంటే భవిష్యత్తులో మరింత దారుణ పరిస్థితి వస్తుందని అన్నారు. టీడీపీలో ఎటువంటి ప్రయోజనాలు ఉండవు కాబట్టే పార్టీలు మారుతున్నారని అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున ఏదో ఆందోళన చెందుతున్నట్టు, లేకపోతే ఏదో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటే 4 రాజ్యసభ సభ్యుల్ని తీసుకున్నారు, అది అనైతికము అన్నట్టు వారు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. 23 మంది వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని ప్రజల చేత ఎన్నుకోబడి, ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలని, అట్లాగే 3 ఎంపీలని, వారందరూ డైరెక్ట్గా ప్రజలు చేత ఎన్నుకోబడిన వారు ప్రజాప్రతినిధులు. వారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా తీసుకున్నారు. వాళ్ళు ఏదో ఆపరేషన్ చేశారు, దాని మిఠాయిలు ఇచ్చారో లేకపోతే ఇంకా స్వీట్లు ఇచ్చారో. మొన్న సంగారెడ్డి, నిన్న రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్గా చేసుకుని వారికి చెందిన భూములు కబ్జా చేస్తున్నారు భూ బకాసురులు. యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామానికి చెందిన పలువురు బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పలువురు బాధితులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, డివిఆర్ డెవలపర్స్ చేసిన వెంచర్లో 2013లో 200 గజాల ఫ్లాట్ను పలువురు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారు కొనుగోలు చేసిన ఫ్లాట్లను దయాకర్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని వారు విలేకరుల సమావేశంలో తమ బాధని తెలియజేశారు. ఈ సందర్భంగా మరో బాధితుడు మాట్లాడుతూ, భూమిని వెంచర్గా మార్చినప్పుడు రైతు బంధు ఎలా ఇస్తారు అని ఈ సందర్భంగా వారు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అందరి గరువుల
నేను ఒకటి చెప్తే ఒక ఉదాహరణ పెంచాలి మండలం భువనగిరి వడపర్తి గ్రామం పేరు పోతే వెంచర్ చేసిన పేరు వెంకటేశ్వర ఈ డివిఆర్ ఎస్టేట్స్ వెంచర్ పేరు డివిఆర్ ఎస్టేట్ డెవలపర్స్ అభినందనలు చేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. విలేకరులు మీరు కూడా మాకు న్యాయం చేయగలరు. చేస్తాం కానీ మీరు అక్కడ పోవాలి. మీరు అక్కడ పోకుండా ఉంటే దానికి వాల్యూ ఉండదు. అంత ఖర్చు కాదంటే సార్ అంటే లేదు అని తీసేసుకున్నాం అయినా మేము ఇచ్చినాం, దానికి అబ్జెక్షన్ చేయలేదు. కాకపోతే మేము తీరే ఇప్పుడు 3 సంవత్సరాలు పోయినాం. మా ప్లాట్ మాది ఉంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు కండిషన్ చిన్న పిలిసి పెట్టింది సార్, చిన్న గేట్ వేసాం. సూర్యాపేట పాలిటెక్నిక్ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థిని సూర్యాపేట పాత బస్టాండ్ కోర్టు ఆవరణ దగ్గర ధర్నా చేపట్టారు. మానవహారం ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం కాలం నుంచి కళాశాలలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఫలితం లేకపోవడంతో రోడ్డుపైకి వచ్చినట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా రండి ప్లీజ్, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామా. ఇబ్బంది పెట్టద్దు, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టద్దు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీ మాతృ సంస్థ జనసద్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా జరిగింది. నగర బీజేపీ నేతలు పాల్గొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. జాతీయ నేతల భావాలతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అందించిన సేవలను నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు నాగేంద్ర మాట్లాడుతూ బీజేపీకి అనుబంధంగా జనసంఘ్ను ఏర్పాటు చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విద్యావేత్త, మేధావి
మేధావిగా జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం నెహ్రూ పరిపాలనలో మంత్రిగా కొనసాగారని అన్నారు. జాతీయ భావాలతో దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తున్న మోదీ ప్రభుత్వం కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు కృషి చేస్తుందని అన్నారు. भारत माता की जय, भारत माता की जय। जोहार डॉक्टर श्याम प्रसाद मुखर्जी, जोहार जोहार, जोहार डॉक्टर श्याम प्रसाद मुखर्जी, जोहार जोहार। वंदे मातरम सुजलाम सुफलाम मलयज सुमधुरभाषणम वंदे రాజ్యాంగం ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదని చెప్పి దానికి గట్టిగా కృషి చేసిన వ్యక్తి. అలాంటి వారు 1953 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించడంతో అక్కడ అరెస్ట్ చేయడం, తర్వాత జైల్లో నిర్బంధించడం, అనుమానాస్పద సంబంధించి కౌన్సిల్లో సభ్యులుగా ఉండటం. ముందు కాంగ్రెస్ మద్దతుతో వారు కౌన్సిల్ సభ్యులుగా అయ్యారు, తర్వాత ఇండిపెండెంట్గా సభ్యులయ్యారు. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో వారు సభ్యులుగా ఉండి పరిశ్రమల శాఖకి మంత్రిగా పనిచేయడం జరిగింది. దేశం అఖండత్వాన్ని కాపాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చూపిన తెగువ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని చెప్పి అటువంటి ఈ జూన్ 23 ఏదైతుందో ఆయన ఏ పరిస్థితుల్లో బలిదానం అయ్యారు. ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఉద్యమం కోసం, దేశంలో అఖండత్వాన్ని కాపాడటం కోసం జమ్మూ కాశ్మీర్ ఈ దేశానికి మణిమొకటం, కిరీటం, దాన్ని ఏ విధంగా కాపాడాలి, ఒకే దేశంలో రెండు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండకూడదు అని చెప్పి ఒక నినాదం తీసుకొని ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్, నహీ చెలేగా అని చెప్పి ఒక ఉద్యమాన్ని ఆయన శ్రీకారం చుట్టి దేశమంతా ఒకటి అని చెప్పి ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే ఒక నినాదాన్ని ముందు తీసుకొచ్చి ఆయన యొక్క ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలోని గుంటిపల్లి గ్రామంలో 250 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ ఎస్పీ సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్ఐ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రంలో గల షెడ్లో అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం తెలవడంతో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. షెడ్ యజమానితో పాటు సంబంధించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గౌస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నల్గొండ. మా ఎస్పీ బాలకిషన్రావు గారి సమాచారం మేరకు గుంటిపల్లి దగ్గర ఉన్న వ్యవసాయ భూమి వద్ద ఉన్న షెడ్లో పీడిఎస్ బియ్యము సుమారు 250 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని గుర్తించడం జరిగింది. ఇట్టి షెడ్ యొక్క యజమాని యాదగిరిరావు అని విచారించినాక ఈ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి అనేది తెలుస్తుంది. ఈ 250 క్వింటాలు అనేవి 25 కిలోల బ్యాగులు, 50 కిలోల బ్యాగులలో అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించడం జరిగింది. వీటి మీద 6A కేసు మరియు క్రిమినల్ కేసు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద. నేటి ఆధునిక సమాజంలో బాలికలపై వికృత చేష్టల పోకడలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒంగోలులో బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడితే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నిమ్మలపాలెంలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. నిమ్మలపాలెంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న అధికారులు వెంటనే వివాహ తంతును అడ్డుకున్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఇరు వర్గాలకు నచ్చచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం శోభనాపురం సమీపంలో ఉన్న గెస్ట్ హౌస్ పై పోలీసుల దాడి నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ ఆదేశాల మేరకు హనుమాన్ జంక్షన్ ఎస్ఐ దాడి చేశారు. గెస్ట్ హౌస్ లో పేకాట ఆడుతున్న 21 మంది అదుపులోకి తీసుకుని 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుమారు ₹1,20,000 నగదు స్వాధీనం పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. రవీంద్రనాథ్ బాబు గారికి రాబడిన సమాచారం మేరకు డిఎస్పీ గారు సచివాలయంగా
శ్రీనివాస్ గారు సచివాలయంగా మేము మా స్టాఫ్ కలిపి ఈ ఆగిరిపల్లి మండలం బుద్దనపల్లి గ్రామంలో ఈ వడ్డే రామకృష్ణ గారి మామిడి తోటలో ఉన్న గెస్ట్ హౌస్లో ప్యాకెట్ ఆడుకుని 21 మందిని అరెస్ట్ చేసి అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే టోకెన్స్తో ఆడడం వల్ల టోకెన్స్ ఇవన్నీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సీజ్ చేయడం. అమౌంట్ ఎంత సార్? 1,12,900. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 45 మందిపై కేసు నమోదు చేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో 4 సిఐలు, 14 మంది ఎస్ఐలు, 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఆదివారం కురిసిన వర్షానికి ఆలూరు నుండి బళ్ళారికి వెళ్లే మార్గం పూర్తిగా కాల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతానికి బళ్ళారి అన్ని రకాల అవసరాలకు పట్టణం కావడంతో రాకపోకలు ఎలా వెళ్లాలో అర్థం కాక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాలను సందర్శించారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సన్మానించారు. అనంతరం బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను సన్మానించాడు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఎన్నికలలో 50,000 ఓటర్ల మెజార్టీతో తెరాస వస్తే ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో 34 ఎంపీటీసీ స్థానాలు, 3 ఎంపీపీలు, 2 జెడ్పీటీసీలు వచ్చాయంటే నైతికంగా ఆలేరులో కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నారు వెంకటరెడ్డి. తీసుకొని కింద పడుతుంది కదా మీరేమన్నా మాట్లాడుతుంటే మాట్లాడుతూ మళ్ళీ వెళ్తుపోతుంది. తెలంగాణ ప్రజలకే కాదు, తెలుగు ప్రజలకే కాదు, భారతదేశం యావత్తు కూడా ఆరాధించే దైవం. ఈరోజు ఆ స్వామివారిని నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు టికెట్ రాగానే వారు రావడం జరిగింది. వారు దర్శించుకొని గెలిచిన తర్వాత వస్తానని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వాగతం పలికిన ఈవో గీతా గారికి, మా స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచి తప్పకుండా ఈ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి స్వామివారు చేసే రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల తోడు
నా వంతు కూడా తప్పకుండా, ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ అంటే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, అలా ఇప్పుడు జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తప్పకుండా నా ప్రోత్సాహం కానీ దాతల సహకారంతో రాబో కాలంలో తిరుపతిలో ఏ విధంగా నిత్య అన్నదానం చేస్తున్నారో అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా నా వంతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. స్వామివారు కూడా వేడుకునేది ఏంటంటే సకాలంలో వర్షాలు కురిసి తెలంగాణ ప్రజలు చల్లగా ఉండే విధంగా ఆశీర్వదించాలని. ఇప్పుడు ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా కొందరు మాట్లాడడం జరిగింది. రోడ్డు వైండింగ్లో కానీ ఎక్కడైనా మీకు నష్టం జరిగినా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు అండగా ఉంటాం, ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండదు. అవసరం ఉన్న చోటనే వైండింగ్ చేసే కార్యక్రమం ఉంటుంది. దానికి కూడా ఇప్పుడే మాట్లాడిన వ్యాపారస్తులకు కూడా చెప్తున్నాం, తప్పకుండా ప్రభుత్వంతో చర్చించి మీకు న్యాయం చేస్తామని. అందరూ సహకరించాలి. అన్ని పార్టీలకు అతీతంగా, దేవుని దగ్గర పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీలకు అతీతంగా సహకరించి త్వరలోనే దీన్ని ఒక ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం వారైనా వచ్చి చూసే విధంగా ఏ విధంగా తిరుపతికి వస్తున్నారు, భారతదేశంలో కాదు ఎక్కడున్నా. రెండు దేశాల మధ్య సంబంధం అనేది ఒక పెళ్లితో కుదిరింది. రష్యాలోని అమ్మాయి మన హైదరాబాద్ అబ్బాయి నితిన్కు రష్యాకు చెందిన వినేరాతో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఇరు కుటుంబాల వాళ్లు ఒప్పందంతో ఈరోజు హైదరాబాద్ వనశ్రీపురంలోని హోటల్లో వివాహంతో ఒక్కటయ్యారు. మన సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చి రష్యా నుంచి ఇక్కడికి చేరుకోవడంతో మన సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ కన్నారావు. ముందుగా వీరికి ఆలయం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి స్వాగతం పలికారు. దర్శనానంతరం దక్షిణమూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం శాసనసభ్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఐనువిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదములను అందజేశారు. కార్యనిర్వహణాధికారి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేను శేష వస్త్రముతో సత్కరించి స్వామివారి చిత్రపటమును బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ 108 కొబ్బరికాయలు మొక్కుబడిని శ్రీ స్వామివారికి సమర్పించారు. ఎమ్మెల్యే వెంట గుత్తుల నాగుబాబు, నంబూరి శ్రీరామచంద్రరాజు, కడలి భూపతి, గన్నవరపు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శాసన మండలి చీఫ్ కుమార్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, సినీ నటి రమ్యశ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏపీలో సుపరిపాలన అందించాలనే ధ్యేయంతో జగన్ ముందుకు సాగుతున్నారని సినీ నటి రమ్యశ్రీ చెప్పారు. మంచి పరిపాలనతో పాటు ప్రతి కుటుంబానికి మంచి రోజులు వస్తాయని, మంచి సౌకర్యాలు అందుతాయని, పరిపాలన చాలా తృప్తికరంగా ఉంటుందని ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు. వారి ఆశల మేరకి రాబోయే రోజులు బాగా ఉండాలని నేను ఈరోజు దేవుని ప్రార్థించాను. మన సుబ్బారెడ్డి గారు ఇక్కడ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో ఆనందాన్ని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పార్టిసిపేట్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇంతకుముందు ఏమి నడిచింది అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండను తవ్వి ఎలుకను కాదు కదా చీమను కూడా పట్టలేరు. ఏపీ ప్రభుత్వం టీడీపీపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుందన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. టీడీపీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు. టీడీపీ ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎద్దేవా చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. సూర్యాపేట పాలిటెక్నిక్ కళాశాలలో కనుమరుగైన కనీస అవసరాలు. అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థులు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు. రోడ్లు వంతెనలు కొట్టుకుపోవడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు. పక్కదారి పడుతున్న పేదల బియ్యం. అక్రమ రవాణా చేస్తున్న 125 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్న అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.